రూపాయి విలువ ఎందుకు పడిపోతోంది? ఈ పడిపోవడానికి కారణాలు ఏంటి? ఇది మనందరిపై ఎలా ప్రభావం బీరుతుంది? అనే విషయాలు ఈ వీడియోలో చాలా సింపుల్‌గా అర్థమయ్యే విధానంలో చూద్దాం. ఇలాంటి డైలీ ఇన్ఫర్మేటివ్ ట్రెండింగ్ వీడియోస్ కోసం ఈ ఛానల్‌కు సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడేం జరుగుతోందంటే, మొదటిసారిగా భారతీయ రూపాయి 90 మార్క్‌ని దాటేసింది. ఇది చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డ్ లో. ఈ భారీ పతనంతో రూపాయి ఏషియాలోనే అత్యంత వర్స్ట్ పర్ఫార్మింగ్ కరెన్సీగా మారింది. ఇదేం చిన్న విషయం కాదు. ఇది దేశ ఆర్థిక వ్యవస్థలో లోతైన సమస్యలను చూపిస్తుంది. మరియు ఈ పతనం ఒక్కసారిగా జరగలేదు. సంపూర్ణ ఏడాది పాటు రూపాయి క్రమంగా బలహీనపడింది. మొత్తం సంవత్సరానికి చూసుకుంటే 5% డెప్రిషియేషన్ అయింది. కానీ మన రూపాయి వాల్యూ ఎందుకు పడిపోతోంది? దీనికి ముఖ్య కారణాలు ఏంటంటే, ఫారిన్ ఇన్వెస్టర్స్ మ్యాసివ్‌గా వాళ్ళ డబ్బుల్ని విత్‌డ్రావల్ చేసుకోవడం. వాళ్ళు ఎందుకు ఇలా చేస్తారంటే, విదేశీ ఇన్వెస్టర్లు భారతీయ మార్కెట్‌పై నమ్మకం కోల్పోవడం వల్ల. ఈ ఏడాది మాత్రమే $17 బిలియన్ ఇండియా నుంచి బయటకి తీసుకెళ్లిపోయారు. ఇలా డాలర్లు ఇండియా నుంచి బయటకెళ్తే ఇక్కడ డాలర్లకు డిమాండ్ పెరుగుతుంది. డాలర్లకి ఎప్పుడు డిమాండ్ పెరిగితే అప్పుడు డాలర్ విలువ కూడా ఎక్కువగా పెరిగిపోతుంది. అప్పుడేమవుతుందంటే రూపాయి మార్కెట్లో ఎక్కువగా ఉంటుంది. దాని నుంచి రూపాయి విలువ పడిపోతుంది. సింపుల్‌గా చెప్పాలంటే, ఇప్పుడు డాలర్స్‌ని వాటర్ బాటిల్స్ అనుకుందాం. 10 మందికి రెండే 2 వాటర్ బాటిల్స్ ఉంటే వాటి ధర ఆటోమేటిక్‌గా పెరిగిపోతుంది. కానీ ఫారిన్ ఇన్వెస్టర్స్ ఎందుకు నమ్మకం కోల్పోతున్నారు? దానికి ఫస్ట్ రీజన్ వచ్చి అమెరికా టారిఫ్‌లు. మన ఇండియా నుంచి వెళ్ళే ఎక్స్‌పోర్ట్స్‌పై యూఎస్ భారీగా టారిఫ్స్ పెట్టింది. కొన్ని వస్తువులపై దాదాపు 50% పెట్టింది. ఇండియా మరియు అమెరికా మధ్య ట్రేడ్ డీల్ ఇంకా ఫైనల్ కాలేదు. దాని నుంచి ఫ్యూచర్ చాలా అన్‌ప్రెడిక్టబుల్‌గా ఉంది. ఇన్వెస్టర్స్‌కు అన్‌సర్టెనిటీ నచ్చదు. వాళ్ళు స్టేబుల్ మార్కెట్స్‌ని మాత్రమే ప్రిఫర్ చేస్తారు. సెకండ్ రీజన్, ఫారిన్ ఇన్వెస్టర్స్‌కు ఇండియా కంటే వేరే దేశాల్లో మంచి రిటర్న్స్ వస్తూ ఉంటాయి. ఏ దేశాలు వాళ్లకు బెటర్ మరియు సేఫర్ రిటర్న్స్ ఇస్తే వాళ్ళు ఆ దేశాలనే ప్రిఫర్ చేస్తారు. మన రూపాయి వాల్యూ పడిపోవడానికి మొదటి రీజన్ ఫారిన్ ఇన్వెస్టర్లు ఎక్కువగా డబ్బులు విత్‌డ్రా చేసుకోవడం. ఇప్పుడు రెండో రీజన్ ఏంటంటే, ప్రపంచవ్యాప్తంగా డాలర్ చాలా బలపడుతోంది. డాలర్ ప్రపంచవ్యాప్తంగా బలపడితే రూపాయి లాంటి కరెన్సీలు ఆటోమేటిక్‌గా బలహీనపడతాయి. ఎప్పుడు డాలర్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుందో రూపాయి వాల్యూ డిక్రీజ్ అవుతుంది. ఈ రూపీ డిప్రిషియేషన్ ఎవరెవరి మీద ప్రభావం బీరుతుందంటే, ఫస్ట్ వన్ ప్రభుత్వం మీద, సెకండ్ వన్ కంపెనీల మీద, థర్డ్ వన్ సాధారణ ప్రజల మీద, ఫోర్త్ వన్ ఇంపోర్ట్ మరియు ఎక్స్పోర్ట్ మీద, ఫిఫ్త్ వన్ ఇన్వెస్టర్స్ మీద. వీళ్ళందరి మీదనూ రూపీ డిప్రిషియేషన్ ప్రభావం బీరుతుంది. రూపీ డిప్రిషియేషన్ను ఇంపోర్ట్స్ మీద ఎలా ప్రభావం బీరుతుందంటే, ఎప్పుడు రూపీ వాల్యూ వీకన్ అవుతుందో విదేశాల నుంచి మనం కొనే ప్రొడక్ట్స్ కాస్ట్ చాలా ఎక్కువ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, పాత రేటు $1 = ₹80 ఉండింది. ఇప్పుడు కొత్త రేటు $1 = ₹90 అయింది. ఇక్కడ ఏమవుతుందంటే, సేమ్ వస్తువుకి ముందు మనం ₹80 పే చేస్తుంటే ఇప్పుడు మనం అదే వస్తువుకి ₹90 పే చేస్తున్నాము. ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే, ముందు ఫారిన్ నుంచి ఒక పెన్ తీసుకుంటే దాని కాస్ట్ $1 ఉండేది. అంటే మనకప్పుడు ₹80 పే చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఆ పెన్ కాస్ట్ సేమ్ $1 ఉంది. కానీ మనం ₹90 పే చేస్తున్నాము. ఇక్కడ కరెన్సీ వాల్యూ తప్పితే ఏమీ మారలేదు. కానీ మనం ఎక్కువ పే చేయాల్సి ఉంటుంది. మన ఇండియా చాలా దేన్ని ఇంపోర్ట్ చేసుకుంటుందంటే, క్రూడ్ ఆయిల్ అంటే పెట్రోల్, డీజిల్ ఇలాంటివి, కుకింగ్ ఆయిల్, మిషనరీ, ఎలక్ట్రానిక్స్, కెమికల్స్ ఇవన్నీ ఇంపోర్ట్ చేసుకుంటాము. ఇప్పుడు రూపీ వాల్యూ ఫాల్ అవ్వడం వల్ల పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోతాయి. కుకింగ్ ఆయిల్ ధరలు కూడా పెరిగిపోతాయి. ట్రాన్స్‌పోర్ట్ కాస్ట్ కూడా పెరిగిపోతుంది. అన్ని గూడ్స్ చాలా ఎక్స్‌పెన్సివ్ అయిపోతాయి. మొబైల్ ఫోన్స్, ల్యాప్‌టాప్స్, మిషనరీస్ అన్నిట్లికి ప్రైజెస్ చాలా ఎక్కువైపోతాయి. ఫైనల్‌గా ఇవన్నిటి నుంచి ఇన్‌ఫ్లేషన్ అనేది చాలా పెరిగిపోతుంది. రూపీ డిప్రిషియేషన్ గవర్నమెంట్ మీద ఎలా ప్రభావం బీరుతుందంటే, కరెంట్ అకౌంట్ డెఫిషియెంట్ పెరిగిపోతుంది. ఎప్పుడు మన ఇంపోర్ట్స్ చాలా ఖరీదైపోతాయో గవర్నమెంట్ అదే వస్తువులు కొనడానికి మరిన్ని రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. కానీ దానికి ఈక్వల్‌గా ఎక్స్‌పోర్ట్‌లు ఇంక్రీజ్ కావు. ఆ సమయంలో ఏమవుతుందంటే, కరెంట్ అకౌంట్ డెఫిషియెట్ ఇంక్రీజ్ అవుతుంది. ఎప్పుడు కరెంట్ అకౌంట్ డెఫిషియెట్ ఇంక్రీజ్ అవుతుందో మన ఎకనామిక్ పొజిషన్ వీకెన్ అయిపోతుంది. ఈ రూపాయి వాల్యూ పడిపోవడం మన సామాన్య ప్రజల మీద ఎలా ప్రభావం బీరుతుందంటే, కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ అవుతుంది. ఎప్పుడు రూపీ డిప్రిషియేషన్ అవుతుందో అప్పుడు ఇంపోర్ట్స్ ప్రైజెస్ ఎక్కువ అవుతుంది. ఇంపోర్ట్స్ ప్రైజెస్ ఎక్కువైతే ఇన్‌ఫ్లేషన్ కూడా ఎక్కువ అవుతుంది. ఈ ఇన్‌ఫ్లేషన్ ఏమైనా చాలా సమయం పాటు కంటిన్యూ అయితే అది పర్సిస్టెంట్ ఇన్‌ఫ్లేషన్‌గా మారిపోతుంది. ఈ రూపీ డిప్రిషియేషన్ మన సేవింగ్స్ మీద ఎలా ప్రభావం బీరుతుందంటే, ఇన్‌ఫ్లేషన్ ఏమైనా చాలా ఇయర్స్ అలానే ఉంటే, ఇప్పుడు మనం ₹1000 పెడితే మార్కెట్‌లో చాలా ఐటెమ్స్ కొనుక్కోవచ్చు. అదే 10 ఇయర్స్ తర్వాత అదే ₹1000 నువ్వు పెడితే ఇప్పుడు కొనే అన్ని ఐటెమ్స్ అప్పుడు నువ్వు కొనలేవు. అంటే ఇక్కడ మీ సేవింగ్స్ విలువ తగ్గిపోతుంది. రూపీ డిప్రిషియేషన్ కంపెనీస్ మీద ఎలా ప్రభావం బీరుతుందంటే,
కంపెనీస్ యొక్క హెడ్జింగ్ కాస్ట్ ఎక్కువ అవుతుంది. ఇక్కడ హెడ్జింగ్ కాస్ట్ అంటే ఏంటి అనే డౌట్ మీకు రావచ్చు. హెడ్జింగ్ అంటే ఏంటంటే ఏ కంపెనీస్ ఫారిన్ కరెన్సీతో డీల్ చేస్తాయో ఆ కంపెనీస్ తీసుకునే ఒక ఇన్సూరెన్స్ లాంటిది. ఆ కంపెనీస్ రూపాయి వాల్యూ పడిపోతుంది అనే భయం ఉంటే ఈ హెడ్జింగ్ని ఖరీదిస్తాయి. ఉదాహరణకి 6 నెలల తర్వాత $1ని 90 రూపీస్కి కొనుగోలు చేస్తానని ముందే ఒప్పందం చేసుకుంటారు. అప్పుడు రూపాయి వాల్యూ 95 రూపీస్కి పడిపోయినా కంపెనీకి నష్టం ఉండదు. ఎందుకంటే వాళ్ళు ముందే అగ్రిమెంట్ చేసుకుంటారు $1ని 90 రూపీస్కి కొనుక్కుంటామని. కానీ ఇప్పుడు ఈ రూపాయి డిప్రిషియేషన్తో హెడ్జింగ్ ఛార్జెస్ చాలా ఎక్కువ అవుతాయి. వీటి వల్ల కంపెనీలు చాలా ఎక్కువ అమౌంట్ పెట్టాల్సి వస్తుంది. ఇండియా రూపాయి వాల్యూ పడిపోయినప్పుడు ఎక్స్పోర్టర్స్కు చాలా ప్రాఫిట్ అవుతుంది. ఎలా మన ఎక్స్పోర్టర్స్కు ప్రాఫిట్ అవుతుంది అంటే ఇంతకు ముందు $1 విలువ చేసే ప్రొడక్ట్ని అమ్మితే మనకు 80 రూపీస్ వచ్చేవి. కానీ ఇప్పుడు ఆ సేమ్ $1 విలువ చేసే ప్రొడక్ట్ అమ్మితే కూడా మనకు 90 రూపీస్ వస్తుంది. ఇక్కడ నువ్వు చాలా ఎక్స్ట్రా ఏమీ చేయట్లేదు, చాలా ఎక్కువ ప్రొడక్ట్స్ కూడా అమ్మట్లేదు, కానీ నీకు చాలా ప్రాఫిట్ వస్తుంది. దానివల్ల ఇండియన్ ఎక్స్పోర్టర్స్ చాలా కాంపిటేటివ్ మరియు చాలా ప్రాఫిటబుల్ అవుతారు. మన రూపాయి వాల్యూ పడిపోయినప్పుడు ఎన్ఆర్ఐస్ చాలా లాభపడతారు. అది ఎలా అంటే ముందు ఫారిన్లో ఉండే ఒక కొడుకు వాళ్ళ ఫ్యామిలీకి $1 పంపితే కుటుంబానికి 80 రూపీస్ వచ్చేవి. కానీ ఇప్పుడు అదే $1 పంపితే వాళ్ళకి ఇక్కడ 90 రూపీస్ వస్తుంది. దీనివల్ల ఎన్ఆర్ఐస్ చాలా తక్కువ డాలర్స్లో ఎక్కువ రూపీస్ ఇక్కడికి పంపుతారు. ఓవరాల్గా చూస్తే మన రూపాయి పతనం మంచిదా? ఎప్పటికీ కాదు. ఎందుకంటే దీనివల్ల ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరుగుతుంది, సేవింగ్స్ వాల్యూ తగ్గిపోతుంది, కరెంట్ అకౌంట్ డెఫిసిట్ పెరుగుతుంది, కంపెనీలు ఖర్చులు కూడా ఎక్కువ అవుతాయి, దేశ ఆర్థిక నమ్మకం కూడా పడిపోతుంది. దీర్ఘకాలంలో ఇది చాలా ప్రమాదకరం. దీనికి సొల్యూషన్ ఏంటంటే కొన్ని మెథడ్స్ ద్వారా ఆర్బీఐ రూపీని స్టెబిలైజ్ చేయొచ్చు. ఆర్బీఐ ఒకటి డైరెక్ట్ మెథడ్స్తో స్టెబిలైజ్ చేయొచ్చు, ఇంకొకటి ఇండైరెక్ట్ మెథడ్స్తో స్టెబిలైజ్ చేయొచ్చు. డైరెక్ట్ మెథడ్స్ ఏంటంటే ఒకటి ఫారెక్స్ రిజర్వ్ నుంచి డాలర్స్ని అమ్మటం. ఇలా చేస్తే డాలర్లు మార్కెట్లో ఎక్కువ అవుతాయి. ఎప్పుడు మార్కెట్లో డాలర్స్ ఎక్కువ అవుతాయో అప్పుడు డాలర్ల ధర తగ్గుతుంది. అప్పుడు రూపాయి బలపడుతుంది. సెకండ్ వన్ ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్. అంటే గవర్నమెంట్ సెక్యూరిటీస్ని అమ్మేసి ఎకానమీలో ఉన్న ఎక్స్ట్రా రూపీస్ని సక్ చేయడం. ఆర్బీఐ మన రూపీని స్టెబిలైజ్ చేయడానికి యూజ్ చేసే ఇండైరెక్ట్ మెథడ్స్ ఏంటంటే మానిటరీ పాలసీ చేంజ్ చేయడం. ఆర్బీఐ రెపో రేట్ని చేంజ్ చేయొచ్చు. ఎప్పుడు రెపో రేట్ని పెంచుతుందో ఇంట్రెస్ట్ రేట్స్ పెరుగుతాయి. దీనివల్ల మన ఇండియా ఫారిన్ ఇన్వెస్టర్స్ను మళ్ళీ అట్రాక్ట్ చేసుకోవచ్చు. అప్పుడు డాలర్లు మళ్ళీ ఇండియాకి తిరిగి వస్తాయి. అప్పుడు రూపీ స్టెబిలైజ్ అవుతుంది. దీన్ని చేయడానికి ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ని త్వరలో పెట్టుకుంటుంది. ఫైనల్ సమ్మరీ ఏంటంటే రూపీ 90.13 పర్ డాలర్ను హిట్ చేసింది. ఇది రికార్డ్లో. దీనికి మేజర్ రీజన్స్ ఏంటంటే ఫారిన్ ఇన్వెస్టర్స్ విత్డ్రావల్ మరియు యుఎస్ టారిఫ్స్ మరియు గ్లోబల్గా డాలర్ స్ట్రాంగ్ అవ్వటం. దీని నుంచి అయ్యే పరిణామాలు ఏంటంటే ఇన్ఫ్లేషన్ ఎక్కువ అవుతుంది, గవర్నమెంట్ హై కరెంట్ అకౌంట్ డెఫిసిట్ని ఫేస్ చేస్తుంది, మన సాధారణ ప్రజల కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ అవుతుంది, కంపెనీస్ హెడ్జింగ్ కాస్ట్ను ఎక్కువ పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఇద్దరు బెనిఫిట్ అవుతారు. అది ఎవరంటే ఎక్స్పోర్టర్స్ మరియు ఎన్ఆర్ఐస్ బెనిఫిట్ అవుతారు. ఐ హోప్ యూ ఫౌండ్ దిస్ వీడియో ఇన్ఫర్మేటివ్. ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సీ యు ఇన్ ద నెక్స్ట్ వన్.